ఆసియా కప్లో ఒమన్పై పాకిస్తాన్ గెలిచింది. గ్రూప్ ఏలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌట్ అయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఓవర్లోనే ఇన్ఫామ్ బ్యాటర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహమ్మద్ హారిస్ 43 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 66 రన్స్తో చెలరేగాడు. సాహిబ్ జాదా ఫర్హాన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఫర్హాన్ దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికీ బ్యాట్ జుడిపించలేకపోయాడు. తన చెత్త బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారాడు. అతడు అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన ఫఖార్ జమాన్ తన మార్క్ చూపించలేకపోయాడు. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అయితే తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. చివర్లో మహమ్మద్ నవాజ్ కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా 3 వికెట్లు తీగా నదీం 1 వికెట్ తీశాడు. 161 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఒమన్ 16.4 ఓవర్లోనే 67 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. దీంతో పాకిస్తాన్ 93 పరుగుల గ్రాండ్ విక్టరీని సాధించింది. ఒమన్ బ్యాటర్లలో కేవలం 3 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. వారిలో మహమ్మద్ మిర్జా 27 పరుగులతో టాప్ స్కోరర్, అమీర్ కలీం 13 పరుగులు, షకీల్ అహ్మద్ 10 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో సయీం అయూబ్, సుఫియాన్ ముఖీం, ఫహీం అష్రఫ్ తలా 2 వికెట్లు తీశారు. మహమ్మద్ నవాజ్, షాహిన్ షా ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.